హాయ్ అండి, వెల్కమ్ టు విఆర్ ట్రెండింగ్ ఛానల్. సో మీకు ఆల్రెడీ డ్రెస్సెస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కిడ్స్ని స్విమ్మింగ్కి తీసుకొని వెళ్తున్నాం అనేది. అండ్ మేము ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాము, సో వాళ్ళు ఎక్కడ స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు, ఈ సమ్మర్ క్యాంప్ వాళ్ళకి ఎలా అంటే గడిచిపోతున్నది అనేది విఆర్ ట్రెండింగ్ ఛానల్లో ఉంటుంది బ్లాగ్ అంతా కూడాను. సో స్కిప్ చేయకుండా వీడియో కంటిన్యూగా వాచ్ చేయండి. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మేము పోయే స్విమ్మింగ్ పూల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. అక్కడ ఎవరైతే ట్రైన్ చేస్తారో స్విమ్మింగ్ నేర్పిస్తారో తను మాత్రం చాలా కేరింగ్ తీసుకుంటారు పిల్లల్ని. మా జస్సు అంటే చాలా చిన్న వయసులోనే 9 feet స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసింది. అండ్ మా వేదార్థ్ కూడా స్విమ్మింగ్ని అంటే ఫ్లోట్ చేసుకుంటూ స్విమ్ చేస్తాడు. అండ్ డైవ్లు కానీ అన్నీ అద్భుతంగా చేస్తాడు. మీరు కనుక ఈ ఏరియాలో నియర్ బై ఏరియాలో ఉంటే మాత్రం ఖచ్చితంగా తను ఒకసారి కన్సల్ట్ అవ్వండి, సందీప్ అని. సో చాలా బాగుంటుంది స్విమ్మింగ్ పూల్ మాత్రం. ఖచ్చితంగా ఒకసారి అయితే దాన్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ. సో హాయ్ అండి, ఇంతకు ముందు నేను ఆల్రెడీ ఇంట్రో ఇచ్చాను మీకు ఇంటి దగ్గరే. సో కిడ్స్ ని నేను ఎప్పుడు స్విమ్మింగ్ కి తీసుకెళ్తున్నాను, ఎక్కడికి తీసుకెళ్తున్నాను, సో వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు అనేది మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. సో తినే సందీప్ అండి. హాయ్ సందీప్. అండ్ తిను ఆల్రెడీ 11 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నారు తను అనమాట.
చాలా మంది స్టూడెంట్స్ కి, చాలా మంది కిడ్స్ కి అండ్ ఉమెన్స్ కి అందరికి కూడా ట్రైన్ చేసిన అతను అనమాట. అండ్ ఇప్పుడు కంప్లీట్ గా ఈ పూల్ ని అంటే తినే మొత్తం మెయింటైన్ చేస్తున్నారు. సో అసలు అంటే వేదార్థని మీరు ఫస్ట్ చూసినప్పుడు చిన్నప్పుడు తను ఎంత భయపడ్డాడు, ఎలా నేర్చుకున్నాడు ఒకసారి చెప్పండి మా ప్రేక్షకులు కూడా, వాళ్ళకి కూడా తెలియదు కదా. నార్మల్లీ అయితే భయం అంటూ ఉంటుంది, వాళ్ళకి కేర్ తీసుకోవాల్సి వస్తుంది మేము చాలా. లైక్ వాటర్ కంటెంట్ కానీ, లైక్ స్విమ్మింగ్ పూల్లో కానీ, అంటే లైక్ స్టూడెంట్స్ కాకుండా వన్ ఫ్యామిలీ టైప్ లో చూస్తాను, కేర్ చేస్తాం వాళ్ళకి. అందులో వాళ్ళకి పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకే, నిజంగా అండి చాలా చాలా మంది కిడ్స్ ని చాలా బాగా ట్రైన్ చేసిన అతను అనమాట. ఫస్ట్ 1 or 2 days కొంచెం లిటరల్ గా భయం ఉంటుంది, ఎవరికైనా భయం ఉంటుంది, ఆబ్వియస్లీ మనకు కూడా భయం ఉంటుంది వాటర్ లో దిగాలంటే. సో బట్ కాకపోతే కిడ్స్ ని మాత్రం చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తారు. ఫ్రెండ్లీ నేచర్ అన్నమాట. ఎందుకంటే నేను వేదార్థుని చిన్నప్పుడు తీసుకొచ్చాను కదా, చూసిన వెంటనే కూడా కొంచెం ఫ్రెండ్లీ నేచర్ తోటి వాళ్ళకి దగ్గర అవ్వడము. 1 or 2 days మొత్తం కంప్లీట్ గా వదిలేస్తాడు పూల్లో. వాళ్ళకి అలవాటు అవ్వాలి, వాటర్ తో ఎంజాయ్ చేయాలి, వాటర్ తో వాళ్ళు ఫస్ట్ ఎంజాయ్ చేయాలి, ఎలా ఎంజాయ్ చేయాలనే దానికి ఒక 2 days 4 days వరకు వదిలేస్తారనమాట. ఆ తరువాత నుంచి తను దగ్గర అవుతారు కిడ్స్ కి. దెన్ ఆఫ్టర్ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అండ్ సందీప్, అంటే ఇక్కడ మనం ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకి మనం ఇచ్చే బెనిఫిట్స్ కానీ ఎలా ఉంటుంది, టైమింగ్స్, సో అవన్నీ కూడా ఒకసారి చెప్తారా? టైమింగ్స్ అనేసి మార్నింగ్ 6 to నైట్ 9 వరకు ఉంటుంది. ఓకే. ట్రైనింగ్ సెషన్ వచ్చేసి మార్నింగ్ 7 to 10. ఓకే. అండ్ ఈవినింగ్ 5 to 7. ఓకే. ఓకే, లేడీస్ కి టైమింగ్స్ వచ్చి 3 to 4. ఓకే. అండ్ స్పెషల్ కోచెస్ అంటే మీరు కాకుండా ఇంకెవరైనా కూడా వచ్చి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందా? ఓన్లీ మీరు సింగిల్ ఇస్తాను. ఓకే. లైవ్ గార్డ్స్ ఉంటారు ఇక్కడ. ఓకే. ఫుల్ అథ్లెట్ ఉంటుంది. ఓకే. సో యాక్సెసరీస్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. సో చూసారు కదండి, ఇది అండి పూల్ అంతా కూడా. సో చిన్నప్పటి నుంచి వేదార్థ్ అండ్ జశ్విక 9 months బేబీ అప్పుడే ఇక్కడ నేర్చేస్తుంది. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కూడా 9th feet లో కూడా తను స్విమ్ చేసింది అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ సమ్మర్ క్యాంప్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆఫర్ ప్రైజెస్ కూడా రన్ అవుతున్నాయి. ఇంకా అంటే 2-3 కిడ్స్ ఒకేసారి జాయిన్ అయినా కూడా ఆఫర్ ప్రైజెస్ అనేది కూడా అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, సో వాళ్ళకి కాంటాక్ట్ చేయండి, మీకు గైడ్ చేస్తారు. అండ్ ఈ నియర్ బై కర్మన్ ఘాట్, ఆర్టీసీ కాలనీ, ఈ నియర్ బై సర్కిల్ లో ఎవరైనా ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సో డెఫినెట్ గా వచ్చి సందీప్ ని అప్రోచ్ అవ్వండి. సో అండ్ మా ఛానల్స్ నుంచి అండ్ శ్రీవారి వెంట శ్రీమతి ఛానల్ మీరు చూస్తూనే ఉన్నారు రెగ్యులర్ గా. అండ్ ఇంకొకటి విఆర్ ట్రైనింగ్ అనే ఛానల్ కూడా స్టార్ట్ చేసాము. సో 2 ఛానల్స్ నుంచి ఇంకెవరైనా వచ్చి జాయిన్ అయితే వాళ్ళకి ఏమైనా కన్సెషన్ ఇవ్వడానికి ఏమైనా పాసిబిలిటీ ఉంటుంది? చూసారు కదండి. సో మన ప్రేక్షకులకి అంటే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా కానీ, సో ఈ వీడియో చూసిన వారు ఎవరైనా వచ్చి మన ఛానల్ నేమ్స్ చెప్పినా కూడా సో వాళ్ళకి డిస్కౌంట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తానని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సందీప్.